జనరల్గా ఎవరికైనా ఇలా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు మనం ఏమన్నా కొనుక్కున్నాం అనుకోండి, దాని రేట్ ఎంత అని అడుగుతారు. అది మనకి గుర్తు ఉండకపోవచ్చు ఒక్కోసారి. సుమారుగా ఉజ్జాయింపుగా అటు ఇటు తక్కువ పడచ్చు, ఎక్కువ పడచ్చు, నోట్ లెక్క. మర్చిపోయిన పక్షంలో ఉజ్జాయింపుగా చెప్తాము. వాళ్ళది మనకేమి చెప్పరు. మన ఇంట్లో విషయాలు, మన కొనుక్కున్న వస్తువుల రేట్లు ఇవన్నీ అడుగుతారు. అదొక హ్యాబిట్ అనమాట వాళ్ళకి. వాళ్ళ మేనరిజం ఏంటంటే మా తప్పేమీ లేదు అన్నట్టు చూపించుకుంటారు, ఎక్స్ప్లోర్ అవుతారు. యువతల యువతల వాళ్ళకి ఏముంటుంది, మమ్మల్ని రేట్ ఎందుకు అడుగుతారు, ఏది కొనుక్కుంటే మీకెందుకు, మేము ఏది చూపించుకుంటే మీకెందుకు, మిమ్మల్ని మేమేం డిస్టర్బ్ చేయట్లేదుగా అనుకుంటారు యువతలాళ్ళు. కానీ అడిగే మనిషి ఇంకా మా తప్పేమీ లేదన్నట్టుగా అమాయకంగా మొహం పెట్టి చేయించుకునే సర్వీసులన్నీ చేయించుకుంటానే యువతల మనిషిని అరిపిస్తూ ఉంటారనమాట. తెలివైన రకం అనమాట అది. అది సందర్భానుసారం ఎలా బతకాలి, బతక నేర్చిన తెలివితేటలు అంటారు అవి. కొంతమందికి బాగా ఉంటాయి అవి. అలాంటి లిస్టులోకి నేను రాను. బతక నేర్చిన తెలివితేటలు నాకు ఏ కొంచెం కూడా లేవు. జనరల్గా చెప్తాను, ఇప్పుడు నాకేదో జరిగిపోయింది వాళ్ళ అని చెప్పట్లా నేను ఇది మాట. బతక నేర్చిన తెలివితేటలు చాలామందికి ఉంటాయి. కొంతమంది అయితే మనల్ని నుంచో పెట్టేస్తారు. ఏంటి నన్ను ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నామని మనం అడగాలి నిజంగా. కానీ అవతల మనిషి ఏం చేస్తాడు, మనదే తప్పులాగా చూపించేస్తాడు. మనం అడగాల్సిన క్వశ్చన్ని మన మీద రుద్దేస్తాడు. అర్థమైంది కదా పాయింట్? నన్ను డిస్టర్బ్ చేయకొని నేను అడగాల్సింది వాళ్ళంటాం అన్నమాట ఎదురు నన్ను. ఇది ఎక్కడ కర్మో నాకు అర్థం కావట్లేదు. కొంతమందికి జరిగింది, నా ఫ్రెండ్స్కి, ఆఫీస్లో పిల్లలకి, చదువుకునే పిల్లలకి జరిగింది. ఎంతో సర్వీస్ చేస్తూ ఉంటాం పిల్లలు కదా అని. కొంచెం కాపాడుకోవాలి కదా, అది వయసు కన్నా గౌరవం ఇవ్వాలిగా. ఇప్పుడు నాకంటే పెద్దవాళ్ళు ఉంటారు. నా మనసులో ఏమన్నా బాధ వచ్చిందనుకోండి, కొంచెం మింగేసుకొని ఉండాలి, అంతే కదా. సర్దుకుపోదామండి, ఏముంది దాంట్లో, సర్దుకుపోదాం, తప్పే ఉంది. ఓకేనా? సర్దుకుపోయి ముందుకెళ్ళిపోదాం.